కేసీఆర్ జమానాలో అధికారులు ఎంతగా దోచుకున్నారో చెప్పేందుకు శివబాలకృష్ణ ఒక ఉదాహరణ మాత్రమే అంటున్నారు సామాజిక కార్యకర్త మన్నే నరసింహారెడ్డి. ఆయన చిన్న చేప మాత్రమేనని, సీఎస్ వరకు దోపిడీ చేశారని అంటున్నారు ఆయన. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సోమేష్ కుమార్ పై మన్నే నరసింహారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ శివాలయలో 25 ఎకరాల భూములు తన భార్య పేరు మీద కొనుగోలు చేశారని డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సర్వే నెంబర్లు 249, 260లలో సుమారు 25 ఎకరాల వ్యవసాయ భూములను సోమేష్ కుమార్ భార్య పేరుతో కొనుగోలు చేశారని, ఐఏఎస్ అధికారుల నిబంధనల ప్రకారం ఈ విషయాన్ని డీఓపీటీకి చెప్పలేదన్నారు. కేసీఆర్ హయాంలో బీహారీ బ్యాచ్ తెలంగాణను దోచుకున్నారని అనేందుకు సోమేష్ కుమార్ వ్యవహారమే ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. ఆయన బాటలో మరికొందరు అధికారులు పయనించారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్ అక్రమంగా కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ధరణిలో కూడా ఆయన రికార్డులకు సంబంధించి కొనుగోలు చేసిన ఆయన భార్య పేరు పైన 25 ఎకరాల భూమి యాచారం విలేజ్లో కొనుగోలు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి సోషలిస్టు నరసింహారెడ్డి ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని అక్రమ ఆస్తులు ఉండొచ్చు అనుకుంటున్నారు సోమేష్ కుమార్కి సంబంధించి? గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించాడు ఆయన. ప్రధానంగా ఆయన యాచారం మండల్ కొత్తపల్లి అనే గ్రామంలో 249, 260 అనే సర్వే నెంబర్లో 25 ఎకరాల భూమి కొనుగోలు చేయడం జరిగింది. ఇది తన భార్య పేరు మీద కొనుగోలు చేశారు. 2018లో ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఈ బీహార్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ గత ప్రభుత్వ కాలంలో విపరీతమైన ఆస్తులు కూడబెట్టారనే దానికి అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఐఏఎస్ ఆఫీసర్లు ఏ ఆస్తి కొన్నా డిఓపిటీలో అతను నేను ఈ ఆస్తి కొంటున్నానని చెప్పేసి అతను చూపించాలి. కానీ డిఓపిటీలో ఈ ఆస్తికి సంబంధించిన వివరాలు లేవు. మేము ఏమడుగుతున్నామంటే, ఇట్లా బీహార్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు విపరీతంగా తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములను కొల్లగొట్టారు. వీరి మీద కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం దృష్టి పెట్టాలి, వీరి మీద నిఘా పెట్టాలి. ఈ అవినీతి అక్రమాల మీద నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నదని చెప్పేసి, ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా కొంతమంది ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడు కూడా వాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నా వైపుగా నేను సూచన చేస్తా ఉన్నా. అంటే ఈ ఒక్క 25 ఎకరాలైనా ఇంకా చాలా మనం రియల్ ఎస్టేట్కి సంబంధించి మాజీ డైరెక్టర్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ కూడా 1000 కోట్ల రూపాయలు సంపాదించారు, వెనకాల అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోమేష్ కుమార్ చాలా కీలకమైన పాత్ర గత ప్రభుత్వంలో వహించాడు. ఆయన అక్రమాస్తులు సంపాదించాలనే ఆరోపణలు కూడా గతంలోనే వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందంట. ఈ హెచ్ఎండిఏలో పనిచేసిన డైరెక్టర్ బాలకృష్ణ చిన్న చేప. అదే డిపార్ట్మెంట్ని చూస్తున్నటువంటి అరవింద్ కుమార్ కానీ, లేకపోతే సిసిఎల్ఏ కమిషనర్ గారు నవీన్ మిట్టల్ కానీ, రెవెన్యూ సెక్రటరీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ నవీన్ మిట్టల్ కానీ, లేదా ఇప్పుడు అరవింద్ కుమారు, నవీన్ మిట్టలు, జయేష్ రంజన్, ఇట్లా రామకృష్ణారావు, ఇట్లాంటి కొంతమంది ఆఫీసర్సు అక్రమాస్తులు కలిగి ఉన్నట్టుగా మా దృష్టికి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఆధారాలతో సహా బయటపెట్టేదానికి అవకాశం ఉంది. నేను కోరుతున్నది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వమే దీని మీద దృష్టి పెట్టడం మంచిది. ఎందుకోసమనంటే, గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వీళ్ళ అక్రమ ఆస్తులు, అక్రమ సంపాదన కూడబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా తెలంగాణ సమాజం దీన్ని పట్టించుకోదు, ఈ రకంగా ఉంచదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ అవినీతి ఆఫీసర్లని భరతం పట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ అక్రమాస్తులని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అప్రధానమైనటువంటి పోస్టులో వేయాలి, అవసరమైతే కేసులు పెట్టాలి, జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని వెలుగుదీయాల్సినటువంటి ప్రయత్నం ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలని చెప్పి సూచిస్తున్నా. అంటే డిఓటిపికి సమాచారం అందించలేడు ఈ భూమికి సంబంధించి అని చెప్పి సోమేష్ కుమార్ చెప్తున్నారు. మరి ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ అయినా? ఇప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఆ విషయాన్ని మేము బయటపెట్టాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా విభాగాలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిఘా విభాగాలు కానీ ఏం జరిగింది అనేది విచారణ చేసి ఆ రకంగా
కేసులు పెట్టాలి, తగిన యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు యాక్టివిస్ట్గా ఉన్నటువంటి నా దగ్గర ఉన్న సమాచారాన్ని నేను కొంత బయటి ప్రపంచానికి, సమాజానికి చెప్పడానికి ప్రయత్నం చేశాను. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చూద్దాం. ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించి, మిగతా వివరాలన్నీ సేకరించి వారి మీద కఠినంగా వ్యవహరించాలనేది నేను కోరుకుంటున్నా. అంటే సోమేష్ కుమార్ పాత్ర చాలా కీలకము. అలాంటి ఆయనది ఇప్పుడు ఎంత అవినీతి బయటకు వస్తాయనుకో, మీరు ఒకటి మాత్రమే తీశారు. ఇంకా ఎన్నున్నాయి అనుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రాంతంలో ఇంకా చాలా ఆస్తులు ఉన్నాయి వారికి గానీ, ఇంకా మిగతా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు చెప్పిన కొంతమంది ఆఫీసర్స్‌కి అవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. బినామీ పేర్లతో ఉన్నటువంటివి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వాట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. అయితే ఖచ్చితంగా సోమేష్ కుమార్ చాలా చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన జిహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేశాడు. చాలా పదవులు తెలంగాణలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఆ క్రమంలోనే అక్రమ ఆస్తులు సంపాదించాడు. అందుకు ఇదే నిదర్శనం అని చెప్పేసి కూడా నరసింహారెడ్డి చెప్తున్నారు. యాచారంలో 25 ఎకరాల ఖరీదైన ల్యాండ్ని, హైదరాబాద్కి కొద్ది దూరంలోనే ఆ ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ని కొనుగోలు చేసి తన భార్య పేరుపైనే ధరణిలో రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాటినే బయటికి తీసి నేను చూపిస్తున్నాను. దీనిపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతనిపైన యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ సంపదనంతా కూడా ఈ బీహార్కి సంబంధించిన ఆఫీసర్లు కొల్లగొడుతున్నారు. గతంలో 10 ఏళ్ల పాటు మొత్తం దోచుకున్నారు. దీన్నంతా కూడా బయటికి తీయాలి. వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. కెమెరామ్యాన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.